సార్ ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఇది మాది ఈ 3 పోర్షన్లు ఇల్లు సార్. ఇది ఈ 2 పోర్షన్లు నా చివరి పోర్షన్ నా ఇల్లు అండి. ఇది మా తమ్ముడి పేరు మీద ఉండండి. మార్గదర్శి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. యాక్షన్ లో తీసుకున్నానండి. ఈ ఇల్లు వాళ్ళ అండర్ లో ఉందండి. ఒకరు దుర్గారెడ్డి వాళ్ళ అండర్ పెట్టుకున్నారండి. వాళ్ళ అండర్ ఎవరిని అండర్ చేశారండి. నా సుప్రీం కోర్టుకు నెగ్గినా కూడా నాకు ఆల్రెడీ ఖాళీ చేసి వెకెట్ చేయట్లేదండి. నో రెంట్ ఇది వెకెట్ నాకు ఏం చేయట్లేదండి. 2011లో సుప్రీంకోర్టు నెగ్గానండి. 2007 జనవరిలో గాజు జూనియర్ కోర్టులో వేసానండి. జూనియర్ కోర్టు నెగ్గానండి. సీనియర్ కోర్టు నెగ్గాను. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు డిస్మిస్ అయింది. సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది 2011లో. కానీ ఇంతవరకు నాకు హౌస్ హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్. ఎన్ని సంవత్సరాలు అయింది కోర్టులో ఉండి? కోర్టు 2007 నుంచి ఇప్పుడు కానీ. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందండి మీ కోర్టు స్టే? మళ్ళీ వెకెట్ చేయమని కోర్టుకి సబ్మిట్ చేశారు సార్, వెకెట్ ఆర్డర్ కోసం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు? 2007 నుంచి అండి. 2007 నుంచి. అవునండి. ఇప్పటి వరకు మీకు ఎలాంటి ఏం లేదండి, ఉపశమనం కలిగించలేదు? ఏం లేదండి. ఇప్పటికీ వాళ్ళ ఆధీనంలో ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.